అందరికీ హాయ్ అండి. ఈరోజు గోంగూర కోడిగుడ్డు కర్రీ ఎలా చేయాలనో మన వీడియోలో అయితే ఫుల్ వీడియో పెట్టాను. ఒక్కసారి తిన్నారంటే అంత టేస్ట్‌గా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ చేసుకొని తినందమా అన్నట్లు అనిపిస్తది. ఇన్ని రోజులు ఎందుకు మిస్ చేసామా అన్నట్లు కూడా అనిపిస్తుందండి. చాలా బాగుంటుంది కర్రీ కూడా. పులుపుదనం తగులుతూ ఆ ఎగ్ కర్రీలో సూపర్ టేస్ట్. లేట్ చేయకుండా నా వీడియో పూర్తిగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీరు కూడా ట్రై చేయండి. మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అన్నంలోకి ఆ కోడిగుడ్డు గోంగూర కోడిగుడ్డు కర్రీ వేసుకొని మంచిగా వేడి వేడి అన్నంలో తింటుంటే సూపర్ నా సామిరంగా అంతే అద్భుతంగా ఉంటుంది. చాలా నేనైతే కర్రీ రెడీ అయిందని ఆతృతతో తింటున్నాను. కానీ వేడిగా అయితే చెయ్యి కాలిపోతున్నా కూడా, ఎందుకంటే టేస్ట్ అంత విధిగా ఉంటుంది. కానీ వేడిగా ఉన్నప్పుడు కొంచెం కర్రీస్ కానీ రైస్ కానీ అలా తింటా ఉంటేనే చాలా బాగా అనిపిస్తుంది. చూడండి, ఊపుకుంటూ మరీ తింటున్నాను. సూపర్ టేస్ట్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఏమేమి కావాలనో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సూపర్ టేస్ట్ ఉంటుంది. ముందుగా గోంగూరను తీసుకొని మంచిగా కడిగి శుభ్రపరచుకొని చిన్న చిన్న ముక్కలుగా, మరి ఇంకా మీరు లేదు మేము చిన్న ముక్కలుగా లేదు అంటే వాటర్లో కడిగేసి కొంచెం ఉడకబెట్టేసి రుబ్బేసి పెట్టుకోండి. పాత్రలో ఒక చిన్న బాండిలో నూనె వేసేసి అది కొద్దిగా వేగిన తర్వాత ఈ కోడిగుడ్లు అనేటివి పసుపు ఉప్పేసి ఇలా వేపుకొని పక్కన పెట్టుకోండి. ఇలా కొంచెం ఆయిల్లో వేగితే ఎగ్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. తినడానికి కూడా చాలా బాగుంటుందండి. అందుకనేసి కొద్ది ఆయిల్ వేసేసి ఇలా వేపుకున్న తర్వాత పక్కన ఉంచుకొని ముందుగా పాత్ర పెట్టుకొనేసి అవి పక్కన పెట్టేసుకున్నాంలేండి. ఎగ్ పాత్ర పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఆనియన్ పచ్చిమిర్చి అవి బాగా వేపుకోవాలి దోరగా. ఆయిల్లో అనేటివి బాగా మగ్గనియాలండి. ఇవి ఆనియన్ మంచిగా ఒక 70% ఉడికిందంటే మనకి అప్పుడప్పుడు అన్నంలో కలుపుకొని తింటున్నప్పుడు మధ్యలో తగులుతూ ఉంటే టేస్ట్ వేరేగా ఉంటుంది. మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ అంటే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపకూడదు ఆనియన్. అలా వేగిన తర్వాత మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మంచి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. మనం ఎప్పటికే కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లోనే రెడీ చేసుకుంటే ఆ కర్రీకి అనేది మంచి టేస్ట్నెస్ అయ్యేది. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇదే అండి. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏ కర్రీలో వేస్తున్నా అది మన ఇంట్లో తయారు చేసుకునేది అయితే కర్రీ అనేది కొంచెం టేస్ట్గా వస్తుంది. బయట దానికంటే ఇంట్లో చేసుకునే కర్రీ టేస్ట్గా వస్తుంది. నేను ఒక 3-4 టమాటాస్ తీసుకొనేసి మంచిగా సన్నగా కట్ చేసి పెట్టేశాను. అది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఈ టమాటాలని వేసి మగ్గించుకోవాలి. బాగా ఆయిల్లోనే బాగా మగ్గిపోతాయి టమాటాలు. ఇవి కొంచెం బాగా అన్నీ కలిపేసేసి పెట్టేసినామంటే బాగుంటాయండి. నేనేమో ఇక్కడ యూట్యూబ్లో వీడియోస్ కోసం నేను వంటలు చేస్తూ ఉంటాను. మేము మా ఇంటికి వెళ్తే గాన మా అక్క వాళ్ళ మా అమ్మ మా నాన్న అంటారు, నువ్వేమో ఛానల్లో అన్ని ఫుడ్ వీడియోస్ పెడతా ఉంటావు, కొత్త కొత్త వంటలు, ఇంటికి వచ్చి చేయమంటే చేయవు అంటారు. నాకు అక్కడికి వెళ్తే వాళ్ళు చేసే వంటలు తినాలని ఉంటుంది. నా బాధ ఎవరికి చెప్పుకునేది. ఇక్కడ అంటే నేను ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టి నాకు తప్పదు వంటలు చేయడము. ఎందుకంటే పిల్లలకి ఏదో కొత్తగా పెడదాము, కొత్తగా తింటారు, వాళ్ళు తిని కొంచెం హ్యాపీగా ఉంటారు. ఇక్కడ మాకు సరౌండింగ్స్లో ఎవరు తెలిసిన అంత బంధువులు లేరు. కానీ అవన్నీ చేసేది నేనే కాబట్టి మంచిగా పిల్లలకి ఏది ఇష్టపడతారని కొంచెం డిఫరెంట్గా వెరైటీగా చేస్తుంటాను. అది మా వాళ్ళు అర్థం చేసుకోకుండా నువ్వేమో అక్కడికి వెళ్ళి వీడియోస్ ఏమో మంచిగా యూట్యూబ్లో పెడతా ఉంటావు, మాకేమో ఇక్కడ వంట చేయమంటే చేయవు అంటారు. ఇంకేం చేస్తామండి. ఇది బాగా టమాటా అనేది మగ్గిపోతాయి కదా, బాగా మెత్తగా మగ్గిపోనివ్వండి. ముందుగా కట్ చేసుకున్నటువంటి గోంగూరను మగ్గిన టమాటాలో వేసేసుకోవాలి. మీరు చిన్నగా కట్ చేసుకోవచ్చు, లేకపోతే ఉడకపెట్టుకొని తనీగా అయినా రుబ్బి వేసుకోవచ్చు. నేనైతే చిన్నగా కట్ చేశాను ఇక్కడ. ఇది బాగా మనం మూత పెట్టేస్తేనే ఒక 50% అనేది మగ్గిపోతుందండి గోంగూర. అలా బాగా కడిగి పెట్టి సన్నగా కట్ చేసుకున్న గోంగూర వేసేసి మంచిగా
మగ్గనిచ్చేసుకోవాలి. మగ్గిన తర్వాత మంచిగా కింది నుంచి పైకి ఒకసారి 2-3 సార్లు బాగా కలుపుకోవాలి. ఎందుకంటే టమాటాలు అన్నీ ఉన్నాయి కదా, ఆనియన్స్, ఈ గోంగూర కూడా వాటిలో కలిసిపోయి మంచిగా కర్రీ అనేది బాగా రెడీ అవుతుంది. టేస్ట్ చాలా బాగుంటుందండి. కంపల్సరీ ట్రై చేయండి ఈ గోంగూర కోడిగుడ్డు కర్రీ అనేది. ఇప్పుడు బాగా మగ్గిపోతుంది కదా, దీంట్లో మీరు కావాలనుకుంటే కొంతమంది ఎక్కువ ఆయిల్ వేసుకుంటారు. నేనైతే కొద్దిగా తక్కువ ఆయిల్ వేసాను కాబట్టి బాగా కొద్దిగా మగ్గిపోయిన తర్వాత కొంచెం వాటర్ అనేది యాడ్ చేస్తానండి. ఇప్పుడు ఈ చేస్తాను. నేను ముందుగా కారం వేసేసి, మీకు తగినంత కారం వేసుకుంటే, ఎందుకంటే పులుపు ఉంటుంది కాబట్టి గోంగూర అనేది కొంచెం కారం ఎక్కువనే పడుతుంది. మనం పులుపు ఎక్కువ ఏది వాటినైనా కొంచెం కారం ఎక్కువ వేసుకుంటేనే కర్రీ టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు కారం వేసేసి మంచిగా కలిపేసేసిన తర్వాత దీంట్లో నేను ఒక చిన్న గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే బాగా మంచిగా కర్రీ ఉడికితేనే మంచి టేస్ట్ వస్తుంది కాబట్టి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా వదిలేసినామంటే మంచిగా కారంలో ఉన్నటువంటి పచ్చివాసన అంతా పోయిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఇది మంచిగా ఒక 5 మినిట్స్ ఉడకనిచ్చుకోవాలండి. ఆ గోంగూర, టమాటా మొత్తం మసాలా అంతా కొంచెం ఒక 5 మినిట్స్ ఉడికించినామంటే గోంగూర అనేది మంచిగా ఇదైపోయి కర్రీ అనేది చిక్కబడుతుంది. బాగా ఉడికిపోయి చూడండి, బాగా ఉడికిపోతుంది కదా. ఇప్పుడు మంచిగా కలిపేసి ఉడికిపోతుంది కదా, మంచిగా ఒకసారి 2-3 సార్లు అలా కలిపేసేసి వదిలేసేయాలండి. దీంట్లోకి మనకి హోల్ గరం మసాలా, ఇంకా ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి వేసేసి మంచిగా కలిపేసిన తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్నటువంటి కోడిగుడ్స్ ఉంటాయి కదండి, అవి తీసి ఇందులో వేసేసుకోవాలండి. ఈ కోడిగుడ్స్ ముందుగా ఆయిల్లోనే వేపుకుంటే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎగ్ అనేది, ఎగ్ కర్రీ కానీ ఈ కర్రీలో కానీ ఏ కర్రీలో కానీ ఎగ్స్ అనేది కొద్దిగా ఆయిల్లో వేపినప్పుడు మంచి టేస్ట్ వస్తుందండి. ఇలా మంచిగా కలిపేస్తే ఎగ్లోకి కూడా అప్పుడు మనం మధ్యలో కాట్లు పెట్టుకున్నాం అది ఎగ్కి, అందులోకి మసాలా వెళ్ళి మంచి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా మంచిగా ఉడికిపోవడానికి కొద్దిగా సేపు ఒక 5 మినిట్స్ మూత అనేది ఉంచేద్దామండి. ఇవి చాలా బాగా ఉంటుంది. ఒకసారి చూడండి, మంచి కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఎక్కువ వాటర్ వేసుకోకండి, తగినంత వాటర్ వేయడం వల్ల కర్రీ అనేది టేస్ట్గా ఉంటుంది. ఎక్కువ వాటర్ వేయడం వల్ల చాలా టేస్ట్ రాదండి. అదే మంచిగా కర్రీ అనేది చిక్కబడిపోతుంది. ఇంకా మనకి ఎమ్మి గోంగూర కోడిగుడ్డు కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇంకా లేట్ చేయకుండా మనం అన్నం వేసుకొని తినడమే. నా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలతో మేము ముందుంటాను. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి. కర్రీ అనేది సూపర్ టేస్ట్. ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ఈ ప్రాసెస్ అనేది ఎలా చేయాలి అనేది మంచిగా చూసుకొనేసి చేసేయండి.